తాగు. ఎందుకు? ఏం బయట ఎందుకు తాగుతావు? మా ఇంట్లో మీదకి ఎందుకు వదులుతావు? మీ ఇంటి ముందు కదమ్మా, ఇక్కడ మా ఇల్లు ఇక్కడ. ఇంటి లోపలికి వెళ్ళు. ఎందుకు బయటకు వచ్చి వదిలితే మాకంత రాదా? మా కిటికీలలోంచి ఇళ్ళలోకి రాదా? ఏందమ్మా దానికోసం ఏం చెప్పా, పక్కన ఇంట్లో వాళ్ళు ఉంటారు, ఇది ఫ్యాన్ వేస్తే ఈ పక్క అందుకని దానికోసం మనం ఏం చేస్తాం చెప్పండి. అందుకని పక్కిళ్ళలోకి వదులుతావు సిగరెట్ తాగి. ఇక్కడ ఇక్కడ గాలికి వదిలితే మా కిటికీలోంచి ఇంట్లోకి రాదా? నీ ఇంటి లోపల తాగు, లోపలికి వెళ్ళి తాగు. మీ వాళ్ళు చస్తే చస్తారు, నీకుండే హ్యాబిట్ వల్ల వాళ్ళు చస్తే చస్తారు. మాకెందుకు ఈ నరకము? నాకు సిగరెట్ వాసన పడదు. గొంతు చూసినావు ఎట్లయిందో? ఇక్కడికి వచ్చిన తర్వాత 4 రోజులు ఈ సిగరెట్ వాసన వల్ల నా గొంతు ఇట్లయిపోయింది. నేను వెళ్ళి డాక్టర్ దగ్గర కంప్లైంట్ తీసుకొని పేపర్లు తీసుకొని వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇస్తాను. ఏమనుకుంటున్నావు నీ కథ? ఏం మనిషివి నువ్వు? చెప్తే అర్థం కదా? ఎన్నిసార్లు చెప్పినాము? వాసన వస్తుంది అక్క, వాసన వస్తుంది. అల్లాడుతాను, గొంతు మంట వస్తుంది నాకు ఈ వాసన చూసి. అర్థం చేసుకోవాలి కదా కొంచెమన్నా. మా ఆయన ఎంత కన్విన్సింగ్గా చెప్పినాడు, అట్లా కాదండి ఆడను పోయి తాగండి, మాకు ఇబ్బంది అవుతుందంటే కావాలని వదులుతాడు. ఈ వారికి వచ్చి తాగుతున్నాడు. పొద్దున్న చూసాను. అర్థం చేసుకోవాలి కదా. ఇట్లుంటే ఎట్లా? మీరెట్లా భరిస్తున్నారు అసలు? ఇట్లుంటే గొంతు చూసినావు ఎట్లయిందో? అల్లాడుతున్నా. 2 రోజులైంది జ్వరానికి పడుకున్నా. మొన్న చుట్ట తాగినారు ఆడ కూర్చొని. బట్టలు ఆరేసుకుంటాను, ఆ వాసన పీలిస్తే నాకు పోయింది గొంతు. జ్వరం వచ్చి పడుకున్నా. నేను అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకేముంది చెప్పు? నాకు వాసన తెలుస్తుంది అక్క. అది దరిద్రమైన వాసన. సరే చుట్ట కాదు, నేనే అబద్ధం చెప్తున్నా, మీరే కరెక్ట్. సరే కానీ నాకు ఈ వాసన పడలేదు. సరే దేవుడి సాక్షులు మనిషి సాక్షి ఏదైనా పొగాకే, నేను లేదని లేదు, కానీ దేవుడి సాక్షి అవన్నీ వద్దు. మేము లేము కదా ఇంట్లో. మీరు 40 ఏళ్ళుగా ఇంట్లో ఉండారా? సరే సిగరెట్ తాగుతున్నారా? కిటికీలో నుంచి మాకు ఇంట్లోకి వస్తుంది. ఇక్కడ నిలబడి తాగుతున్నారు. ఈ సమస్యకి సమాధానం మీరు చెప్పండి. ఇక్కడే ఎందుకు తాగల్లా? ఇంటి లోపల తాగండి. మా ఇంట్లోకి ఎందుకు వదులుతారు? మీ ఇంటి లోపలే తాగండి అని నేను అంటున్నా. ఈ సమస్య మీరు సాల్వ్ చేయండి. మీరు మంచిగానే కదా మాట్లాడుతున్నారు, గొడవ ఏం లేదు కదా. మీరేం గొడవ చేయట్లేదు కదా, మంచిగానే మాట్లాడుతున్నారు కదా. అదే చెప్పండి, నాకు సమస్య సాల్వ్ చేయండి చాలు. సమస్య సాల్వ్ చెయ్యండి చాలు. నాకే ప్రాబ్లం లేదు. సిగరెట్ బయట కాదు, లోపల తాగండి. నేను ఇంతకు మించి ఏమి చెప్పట్లేదు. ఏం పీకలేరంటలే, పోలీసులు ఏం పీకగలుగుతారు అంటున్నాడు ఆయన. ఎవరేం పీక్కుంటారో పీక్కోటి, పోలీసులు నన్ను ఏం పీకలేరు అంటున్నాడు. ఇంటి లోపల తాగమంటున్నాను కా నేను. బయట తాగొద్దు, ఇంటి లోపల తాగు. గాలి మాకు వస్తుంది, కిటికీలో నుంచి ఇల్లంతా వాసన వస్తుంది. నేను నా సమస్య ఇది. మితిపోయింది దాకో ప్రాబ్లం లేదు. ఇక్కడ ఈ నుంచి ఇట్లా వస్తుంది, మాకు ఇంట్లోకి అంతా వాసన వస్తుంది. మీరు ఇంటి లోపల తాగండి. ఇంతకు మించి నేనేమి చెప్పలేదు. లేదు అంటే వాకింగ్కి పోండి, మొత్తం ఖాళీ జాగాలే. ఆనందంగా తిరిగి ఎక్కడన్నా కావాలంటే కాల్చుకొని వచ్చేయండి. ఎవడొద్దన్నాడు? మాకు వాసన పడలేదు. ఇంతకు మించి నేను ఏమి చెప్పట్లేదు. నా గొంతు చూసినారా ఎట్లయిపోయిందో? వీడియో తీయడం వల్ల మీకేం ప్రాబ్లం అవుతుందిలే, కానీ అక్కడ మీ ముఖం రావట్లేదు, మీ ఫేస్ రావట్లేదు, వాయిస్ ఒకటే వస్తుంది. మా ఆయన ఎంతో కన్విన్సింగ్గా చెప్పినాడు, అట్లా ఏడన్నా పోండి సార్, అట్లా ఖాళీ జాగాలు లేకపోయి తాగండి, ఇక్కడ మా వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని అంటే. గాలికి వస్తే మాకు సంబంధం లేదట. ఏం మాట ఇది? మనము మనుషుల మధ్య బతికేటప్పుడు సమాజంలో ఎట్లా బతకాలో మనము ఒక పద్ధతి ఉండాలి. బ్రాహ్మణ అవంతా కాదండి, పద్ధతి ఉండేవాళ్ళు కావాలి. పద్ధతి లేని వాళ్ళు బ్రాహ్మణ ఇంకెవరన్నా కాదు, పద్ధతి ఉండాలంతే. ఏ కులం అయితే ఏముంది, చండాలమైన కులమైనా పర్వాలేదు, పద్ధతి ఉండాలి మనిషి అంటే. నేను కులాలు మతాలు మాట్లాడను. బాధ్యత ఉండాలి, సొసైటీ పట్ల పద్ధతి ఉండాలి. ఏ కులంలో పుట్టితే ఏముండాలి? మీ దగ్గర రాకుండా నా ఇంటి దగ్గర ముందునే నేను తాగుతా ఉన్నా. నా గాలికి వస్తుంది మా ఇంట్లోకి, దానికి చెప్పండి సమాధానము. గాలికి నాకు లోపలికి వస్తుంది, నాకు సమాధానం చెప్పండి. ఇక్కడ నేను రోజు 4-5 సార్లు చూస్తున్నా.
ఆడు ఏం పిక్తారులే పోలీసులు నన్ను ఏం పిక్కెళ్తారు అంటున్నాడు ఆయన. నేను ఎందుకు చెప్తాను నేను ఆ మాట? పోలీసు వాళ్ళ దగ్గర ఇస్తానంటే ఇమ్మన్నాను. నేను తప్పు చేయలేదు కదా, నాకేం భయం. అవును, సిగరెట్ తాగడం అసలు తప్పే కాదు కదా. పబ్లిక్ సిగరెట్ తాగడం తప్పే కాదు. సిగరెట్ తాగడం తప్పు అంటే పబ్లిక్ స్మోకింగ్ ఈజ్ అఫెన్స్. ఓకే, అదే పబ్లిక్ కాదు ఇది. ఆహా, పబ్లిక్ కాదు, ఇది వీధి పబ్లిక్ గా, ఇంటి లోపల, ఇది బయట. కాదు, ఇంటి బయట దాటలేవంటే అది పబ్లిక్ అంతే. నాకు తెలుసు రూల్స్ అన్ని, నాకు కూడా తెలుసు రూల్స్ అన్ని, నాకు కూడా తెలుసు. వాళ్ళే చెప్పండి. ఇప్పుడు నేనేమి మీ ఇంటి ఆ పక్క వచ్చి తాగల, మీ ఇంటి ఆ పక్క వచ్చి తాగితే ఎట్లా ఊరుకుంటారు? నా ఇంటి బయటికి వస్తే పబ్లిక్ అది అంతే. ఇంటి వెనకాల నీ ఇంటి లోపల దూరుకో, నువ్వు ఏమన్నా చేసుకో. పబ్లిక్ ప్లేస్ అంటే పబ్లిక్ యాక్సెస్ కావాలమ్మా. ఇక్కడ పబ్లిక్, నా ఇంట్లో ఎవరైనా వస్తారా? ఇక్కడ పబ్లిక్ యాక్సెస్ ఉంటుందా? పబ్లిక్ అంటే ఎంత ఏంది? అదే అదే చెప్తానులే, అది కూడా చెప్తాను, అది కూడా చెప్పిస్తాను. చెప్పే వాళ్ళ దగ్గర వాళ్ళు చెప్తే వింటారు మీరు కూడా. పబ్లిక్ అంటే ఏంటో తెలియాలి మీకు కూడా. ఇంటి లోపల మాత్రమే నీ ప్రైవేట్ ఏరియా, బయటికి వచ్చినావు అంటే పబ్లిక్ ఏరియా అంతే. అంటే నువ్వు తాగుతావు, వదలవా, మానేవా? నోరు తెసి చెప్పు, నేను మానేను, నా పద్ధతి ఇదే, నేను ఇట్లా ఉంటాను చెప్పు. నేను ఇక్కడే తాగుతాను అని చెప్పు. నేను ఎందుకు నీకోసం మానుకోవాలా? నాకు అలవాటు. అదంతా వద్దు, నువ్వు ఇక్కడే తాగుతాను అని చెప్పు. నేను అంతే, మా ఇంటి దగ్గర నేను తాగుతానమ్మా. ఇక్కడే తాగుతావా? నేను మా ఇంటి లోపల తాగు, ఉండే చోట్ల ఇంటి లోపల తాగవు, ఇక్కడే తాగుతావు. ఇక్కడే మా ఇంటి వైపే, ఇక్కడ గాలి ఇట్లా మా ఇంట్లోకి వచ్చేటట్లే తాగుతావు. నాకేటమ్మా అట్టే అయితే నేను చెప్తాను. గాలి ఏ పక్క తోలుతుందని తెలియదు కదా, మాకేం తెలుసు. ఈ పక్క వస్తుంది, ఈ పక్క పొద్దు గాలి లేకుండా ఉంటుంది. గాలిని బట్టి నేను చెప్తాను. నా ఇంటి ముందు నేను కిచెన్, నా కిచెన్ ఎదురుగా ఇంకా ఇంకా కావాలంటే కిచెన్ లోపలే తాగు, కిచెన్ లోపలే తాగు. నేను ఎందుకు మా ఇంట్లో లోపల తాగాలా? అది నా ఇష్టమ్మా. నేనెందుకు ఇంట్లో తాగాలంటావు? నేనెందుకు పీల్చాలా? నేను ప్యాసివ్ స్మోకర్ ఎందుకు అవ్వాలా? నాకేం కర్మ, నాకేం అవసరం? నేను ఈ ఇంటి ఓనర్ని. నువ్వు ఎవరు అసలు? బయట నుంచి వచ్చినావు. ఏకవచనం కాకపోతే నీకు హారతులు ఇస్తారు లేవు దేవుడు అని. మొక్కం చూడు, ఘనకార్యాలు చేస్తాడని నీకు హారతి ఇస్తారు. స్మోక్ చేస్తున్నాడు మళ్ళీ. ఏదైనా పద్ధతి పాడుందా మనిషి అంటే? నేను ఏం చెప్పలే, అప్పుడే చెప్పేసిన. మేము ఏదో ఇది చేసుకుంటామన్నా, సరే ఏదో చేసుకోండి అమ్మనేసి నేను వదిలేసినప్పుడే మీరు ఏమైనా చేసుకోండి అనేసి. నేను ఏది చేస్తాను అన్నాను, ఏదో ఇది చేస్తాను అన్నాను, ఏది చేస్తాను అన్నాను. ఏదో 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 మనిషి తీరు నా మాట్లాడుతున్నాడు. పొరపాటు అయింది మా, ఇట్లా చెయ్యను అని మారుతున్నాడా? చూడండి, మీ ఇంట్లో మనిషే కదా. చూడు, చిన్నప్పటి నుంచి ఏమన్నా మార్పు వస్తుందా? నేను మానుకోమన్నానా? అక్కడ ఏడనో ఊరేగమన్నాను, మానుకోమనలేదు. మిద్దు పైకి పో, ఆడ ఏడన ఖాళీ జాగాల్లోకి పో అన్నా. మిద్దు పైకి పోండి, ఆడ ఏడన ఖాళీ జాగాల్లో పోండి, ఈడ ఇండ్ల దగ్గర వద్దు అని మా ఆయన అదే చెప్పినాడు. నేను అదే చెప్తున్నా. నిన్ను మానుకోమని నేను చెప్పలే. నువ్వు ఏడ నాశనం అయిపోతే నాకెందుకు? మానుకోమని నీ వెల్విషర్ని కాదు నేను. నువ్వు ఏడపోతే నాకెందుకు? నాకు రాకూడదు, ప్యాసివ్ స్మోకర్ నేను అవ్వకూడదు. నాకు అట్లా కర్మ వద్దు. మీరు ఇట్లాంటివి పెట్టుకుంటారేమో. మేము బ్రాహ్మణులం అంటున్నావు, స్మోక్ చేస్తున్నావు, అది కరెక్ట్ పద్ధతా? మీ ఇంట్లో చెప్తే వినే మనుషులు ఎవరు లేరా అండి? ఇతను ఎవరి మాట వింటాడు? ఎవరితో? తప్పు చేస్తే మాట్లాడతా, తప్పు చేస్తే మాట్లాడాలా? అట్లా వదులుకుంటావు. సొసైటీలో బతకాలంటే మాట్లాడాలి. పోయి ఏం చేసి వచ్చినా గమ్మునుంటారా? ఏ తప్పు చేసి వచ్చినా గమ్మునుంటారా మీరు? ఏ తప్పు చేసి వచ్చినా అడగరా? రావణాసురుడి భార్య మీరు ఏమన్నా? ఏం తప్పు చేసి వచ్చినా గమ్మునుంటానికి? నాశనానికి వస్తాయి అట్లాంటివన్నీ. ఏం తప్పు చేసినా గమ్మునుంటే అడగాల. భార్య భర్త కాదు, తప్పు చేసినప్పుడు ఎవరినైనా అడగాల. రికార్డ్ కానీ ఫస్ట్ మళ్ళీ ఎత్తుదాం డాడీ ఫోన్.